నమస్కారం. ఆదాయపు పన్ను చట్టంపై మన ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మొత్తం చట్టానికే పునాదిలాంటి ఒక సెక్షన్ గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. అదే సెక్షన్ 4. అసలు ప్రభుత్వానికి పన్నులు వేసే అధికారాన్ని ఇదే ఎలా ఇస్తుంది? మరి ఈ మధ్య వచ్చిన 2020 సవరణలు మనపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు చూద్దాం. సరే, ఒక్కసారి ఆలోచించండి. మనం ఇంత కష్టపడి సంపాదించుకుంటున్నాం కదా, మరి మన డబ్బులోంచి కొంత భాగాన్ని పన్నుగా తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఎక్కడ్నుంచొస్తోంది? అసలు ఏ చట్టం వాళ్లకు ఈ అధికారం ఇచ్చింది? ఆ ప్రశ్నకు సమాధానమే సెక్షన్ 4. ఈరోజు మనం దాని గురించే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఇక సూటిగా విషయంలోకొచ్చేద్దాం. ప్రభుత్వ అధికారానికి మూలకారణం ఏదైనా ఉంది అంటే అది సెక్షన్ 4. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఒక్క సెక్షన్ లేకపోతే అసలు ఆదాయపు పన్ను చట్టమే లేదు. అంత కీలకమన్మాట. ఈ సెక్షన్ 4ని ఛార్జింగ్ సెక్షన్ అని పిలుస్తారు. ఎందుకంటే పన్ను విధించే అసలైన పవర్, ఆ ఛార్జ్ ఇక్కడ్నుంచే వస్తుంది. ఇది చట్టానికి ఒక పునాది రాయి లాంటిది. నిజానికి ఈ ఒక్క సెక్షన్ లేదనుకోండి, ప్రభుత్వం మన దగ్గర ఒక్క రూపాయి కూడా పన్నుగా వసూలు చెయ్యలేదు. మన పన్ను చట్టం కాలక్రమేణా ఎలా మారిందో ఓసారి చూడండి. 1922లో బ్రిటిష్ వాళ్ల టైంలో వాళ్ల లక్ష్యం ఒకటే, డబ్బులు వసూలు చేయడం. కాని 1961లో మన స్వాతంత్రం తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చెయ్యాలనే లక్ష్యంతో ఈ సెక్షన్ 4 పుట్టింది. ఆ తర్వాత 2020లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు కాస్త ఉపశమనమివ్వడానికి మరికొన్ని మార్పులు తీసుకువచ్చారు. సరే, ప్రభుత్వానికి పన్ను విధించే అధికారం ఉందని మనకు తెలిసింది. కాని ఆ అధికారాన్ని ఎలా పడితే అలా వాడొచ్చా? లేదు, దీనికి కొన్ని రూల్సున్నాయి. ఇప్పుడు మనం ఆ 8 ముఖ్యమైన సూత్రాలేంటో చూడ్డాం. పన్ను వేయడానికి అధికారం ఉంది కదా అని ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. దీనికంటూ కొన్ని స్పష్టమైన రూల్స్, కొన్ని సూత్రాలున్నాయి. చూడండి, పన్ను రేట్లు ఎంత ఉండాలనేది ప్రతి ఏటా బడ్జెట్లో పార్లమెంట్ నిర్ణయిస్తుంది. అంతేగాని ప్రభుత్వం మధ్యలో మార్చడానికి కుదరదు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, పన్ను ఎప్పుడు కూడా పోయిన సంవత్సరం సంపాదన మీద ఈ సంవత్సరం కడతాం. అది మనకొచ్చే జీతం, వ్యాపారం, ఇలా అన్ని మార్గాల్నించొచ్చిన మొత్తం ఆదాయం మీద లెక్కిస్తారు. అంతేనా? ఇంకా టీడీఎస్ అని వినే ఉంటారు. అంటే ఆదాయం మన చేతికి రాకముందే పుట్టిన చోటే పన్ను కట్టయిపోతుందన్నమాట. ఇవన్నీ సెక్షన్ 4 కిందకే వస్తాయి. ఇక 2020లో వచ్చిన కీలకమైన మార్పుల్లో మొదటిది ఈ డివిడెండ్ పన్నుకు సంబంధించింది. అంతకుముందున్న పద్ధతిని పూర్తిగా మార్చేశారు. కంపెనీల నుంచి మనకొచ్చే డివిడెండ్ ఆదాయంపై పన్ను ఎలా వేయాలనే విషయంలో కొన్ని కొత్త రూల్స్ ప్రవేశపెట్టారు. ఇంకో మంచి విషయమేంటంటే, ఒకవేళ మనం పన్ను కట్టడంలో కాస్త ఆలస్యం చేస్తే విధించే వడ్డీ రేటును తగ్గించారు. ఇది పన్ను చెల్లింపుదారులకు కొంచెం సహాయపడాలనే ఉద్దేశంతో తీసుకున్న ఒక ముఖ్యమైన చర్య. సరే, ఇప్పటిదాకా చట్టం ఎలా పనిచేస్తుందో, దాని నియమాలేంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సమాచారం మనలాంటి వేర్వేరు పన్ను చెల్లింపుదారులకు, అంటే చిన్న వ్యాపారులకు, ఉద్యోగులకు, వీళ్లందరికీ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. చిన్న వ్యాపారులు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీ ఆదాయం ప్రభుత్వం చెప్పిన బేసిక్ లిమిట్ దాటితేమే అప్పుడు మాత్రమే మీకు సెక్షన్ 4 వర్తిస్తుంది. అంటే మీ ఖర్చులన్నీ పోగా చేతికి వచ్చిన నికర లాభం మీద మాత్రమే పన్ను కట్టాలి. పైగా 2020 చట్టం దీనికి సంబంధించి కొంత అదనపు సమయం కూడా ఇచ్చింది. ఇప్పుడు ఉద్యోగస్తుల విషయానికొద్దాం. మీ జీతంలో ప్రతీ నెలా టీడీఎస్ కట్టవుతోంది కదా. దాని అర్థమేంటంటే, ప్రభుత్వం సెక్షన్ 4 ప్రకారం మీ పన్నును ముందుగానే వసూలు చేస్తోందని. అయితే మీరు ఏటీసీ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ లేదా పీఎం కేర్స్ లాంటి వాటికి ఇచ్చే విరాళాల మీద మినహాయింపులు పొంది మీ పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. ఇక సామాన్య ప్రజలు భూమి అమ్మడం లాంటి పెద్ద లావాదేవీలు చేసినప్పుడు ఒక్కసారిగా పెద్ద మొత్తం చేతికొస్తుంది కదా, దానిమీద కూడా సెక్షన్ 4 ప్రకారం పన్ను పడుతుంది. అందుకే ఏదైనా ఆస్తి అమ్మే ముందు ఆ సంవత్సరానికి ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పటిదాకా మనం చట్టం ప్రభుత్వానికి ఎంత అధికారం ఇస్తుందో చూశాం. కానీ అదే చట్టం మనలాంటి పౌరులకు ఒక రక్షణ కవచంలా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఒక అధికారి వచ్చి చట్టంలో ఉన్నదానికంటే ఎక్కువ పన్ను కట్టమని అడిగితే అప్పుడు మీరు చాలా ధైర్యంగా ఇలా చెప్పొచ్చు, సార్, సెక్షన్ 4 ప్రకారం పార్లమెంట్ ఆమోదించిన రేట్ల ప్రకారమే నేను పన్ను కడతాను. అంతకంటే ఒక్క రూపాయి ఎక్కువ అడిగే అధికారం మీకు లేదు. చూడండి, ఈ జ్ఞానమే మనల్ని కాపాడుతుంది. ఒక్కటి ఎప్పుడూ గుర్తుంచుకోండి,
చట్టం అధికారులకు కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు 2020లో కష్టకాలంలో ప్రభుత్వం టీడీఎస్ రేట్లను తగ్గించింది కదా. ఆ రాయితీలను అధికారులు గౌరవించి ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. అది మన హక్కు. సరే, ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలైన ఒకే ఒక్క కీలకమైన విషయమేమిటి? చివరిగా చెప్పాలంటే, ఈ సెక్షన్ 4 అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఒకవైపు అది ప్రభుత్వానికి పన్ను విధించే అధికారాన్ని ఇస్తుంది, కాని అదే సమయంలో ఏ నియమాల ప్రకారం ఎంత పన్ను విధించాలో చెప్పే ఒక రూల్బుక్ లాంటిది కూడా. దీనివల్లే అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించకుండా మనలాంటి పౌరులకు ఒక రక్షణ లభిస్తుంది. ఓకే, పన్ను ఎలా వేస్తారు, ఎవరు వేస్తారు అనే విషయాలు మనకర్థమయ్యాయి. కాని ఒక ప్రశ్న మిగిలిపోయింది. విదేశాల్లో సంపాదించిన డబ్బు సంగతేంటి? దానిమీద కూడా పన్ను కట్టాలా? అసలు ఒక వ్యక్తి భారతదేశంలో నివసిస్తున్నాడా లేదా అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మనం మన తర్వాతి విశ్లేషణల్లో తెలుసుకుందాం.